బ్రేకింగ్ న్యూస్ సిట్ విచారణకు అంగీకరించిన మాజీ సీఎం కేసీఆర్ ఏదైతే రేపు విచారణకు రావాలంటూ కూడా సిట్ అయితే నోటీసులు జారీ చేసింది. దీనికి కేసీఆర్ అంగీకరించారు. అయితే నందినగర్ లో విచారణకు అయితే కేసీఆర్ రానున్నారు. పార్టీ సీనియర్లతో మంథనాలు తర్వాత కూడా కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. సో మొదటగా కూడా ముందు నోటీసులు ఇచ్చినప్పుడు కూడా తన ఫామ్ హౌస్ కే వచ్చి విచారణ చేయాలంటూ కూడా కేసీఆర్ ఆదేశించారు. అయితే మరొకసారి నోటీసులు అందించడంతో కూడా ఏదైతే నందినగర్ లో ఉన్న నివాసానికే సిట్ వచ్చి విచారణ చేయడం కుదురుతుంది, నంది ఫామ్ హౌస్ కి రావడం కుదరదని చెప్పడంతో కూడా దానికి అంగీకరించారు కేసీఆర్. అయితే రేపు మధ్యాహ్నం 3 గంటలకు సిట్ అయితే పలు ఆధారాలు ముందు పెట్టి కేసీఆర్ ను విచారించనున్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇప్పుడు కేసీఆర్ సిట్ విచారణలో ఎలాంటి విషయాలు చెప్తారనేది కూడా ఉత్కంఠంగా మారిందని చెప్పాలి. సో ఇప్పుడు రేపు మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్ కేసీఆర్ నివాసంలో కూడా సిట్ అయితే విచారణ చేయబోతుంది. పలు పార్టీ నేతలతో కూడా మంతనాలు జరిపిన తర్వాత అయితే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్లోని కేసీఆర్ నివాసంలో సిట్ అయితే విచారించబోతుంది. పలు కీలక డాక్యుమెంట్లు అలాగే సున్నితమైన ఎలక్ట్రిక్ పరికరాల్లో ఈ విచారణలో వినియోగించాల్సి ఉందంటూ, అలాగే ఏదైతే తను అధికారికంగా వివరించిన అడ్రస్ ఏదైతే ఉందో అది నందినగర్లోనే ఉంది, తన ఫామ్ హౌస్ కి వెళ్లడం కుదరదు. సో అందువల్ల కేవలం నందినగర్లోనే విచారణ చేయగలమంటూ కూడా సిట్ నిన్న జారీ చేసిన నోటీసులో పేర్కొంది. సో ఆ ప్రకారమే కేసీఆర్ కూడా అంగీకరించారు. రేపైతే తన నివాసంలో విచారణకు అందుబాటులో ఉంటారని కూడా చెప్పారు. అయితే ఇప్పుడు రేపు 3 గంటలకైతే విచారణ ప్రారంభం కానుంది. విచారణలో ఎలాంటి ప్రశ్నలు వేయనున్నారు, కేసీఆర్ నుంచి ఎలాంటి సమాధానాలు వస్తాయి, సో రేపటితోనైనా ఈ కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందా అనే దానిపై కూడా ఉత్కంఠ నెలకొందనే చెప్పాలి. ఇప్పటి వరకు సుమారుగా 700 మంది వరకు కూడా సాక్షులను అయితే సిట్ విచారించింది. సో ఈ నేపథ్యంలో వారందరూ చెప్పిన సమాధానాలు బట్టి రేపు కేసీఆర్ని అయితే విచారించే అవకాశం ఉంది. మరి కేసీఆర్ విచారణ అనంతరం ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఎలాంటి మలుపు తిరగబోతుంది, ఎలాంటి విషయాలు వెలువడబోతున్నాయి అనేది కూడా ఉత్కంఠంగా మారిందనే చెప్పాలి. సో రేపు కేసీఆర్ విచారణలో ఎలాంటి విషయాలు చెప్తారనే ఉత్కంఠ అయితే ఇంకా మొదలైందని చెప్పాలి. సో అయితే మరో పక్కన కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో వాంటెడ్ గానే ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారంటూ కూడా ప్రభుత్వంపై నిప్పులు చెరుకుతున్నారు. ఏదైతే కేసీఆర్ కు నోటీసులు ఇచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అటు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతూనే ఉంది. సో ఏదైతే ఇప్పుడు న్యాయబద్ధంగానే తను విచారణకు హాజరవుతానంటూ కేసీఆర్ ముందు నుంచి చెప్పుకొచ్చారు. సో అదేవిధంగా ఇప్పుడు నోటీసుల్లో పేర్కొన్న ప్రకారం తను విచారణకు రెడీగా ఉన్నాను, రేపు విచారణకు హాజరవుతాను నందినగర్లో అంటూ కూడా కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఇంకా తదుపరి స్టెప్ సిట్ రేపు వెళ్లి విచారించడమే. మరి విచారణలో ఎలాంటి ప్రశ్నలు సంధించబోతుంది, కేసీఆర్ నుంచి ఎలాంటి సమాధానాలు రాబోతున్నాయి, మరి ఫైనల్ ఛార్జ్ షీటు ఇప్పుడైనా దాఖలు చేసేందుకు వెసులుబాటు ఉంటుందా, ఇంకా ఎవరినైనా విచారణ చేయాల్సిన అవసరం వస్తుందా అనేది కూడా రేపు తేలనుంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి చెప్పండి, ఏదైతే సిట్ నోటీసులో పేర్కొన్న విధంగా కూడా ఇప్పటికే కేసీఆర్ అయితే అంగీకరించారు, రేపు తన నివాసంలోనే విచారణకు అందుబాటులో ఉంటానన్నట్టుగా కూడా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మాత్రము ఈ రోజు 5-10 నిమిషాల క్రితమే మాత్రమే సిటీ అధికారులకు ఒక సమాచారాన్ని అందించారు. రేపు 3 గంటల నుంచి మేము అందుబాటులో ఉంటాం, నందినగర్ లో ఖచ్చితంగా హాజరవుతున్న కనుక మీరు అడిగిన ప్రశ్నలకు కావచ్చు, మీరు ఏ విషయం అయితే స్పందిస్తారో దానికి సమాధానం ఇస్తారని చెప్పి తను హాజరయ్యే విషయాన్ని మాత్రము వారి న్యాయవాదితో చర్చించిన తర్వాత అక్కడికి సమాచారం అందించినట్లయితే తెలుస్తుంది. దీంతో పాటు మనం చూస్తే అఖిల 2 రోజుల క్రితమే సిటీ అధికారులు ఒక నోటీస్ అందించారు. దాని తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ కానీ లేకుంటే మిగతా ఎక్కడికైనా వస్తే నేను సహకరిస్తా, బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ ముఖ్య నేతలతో 2 రోజుల నుంచి ఫామ్ హౌస్ లతో చర్చించుకొని న్యాయ నిపుణులతో మాజీ రామచంద్రరావు అడ్వకేట్ జనరల్ వారితో చర్చించిన నిర్ణయానికి వచ్చి ఆ నిర్ణయం ప్రకారంగా రేపు హాజరు కానున్నట్లయితే కొంత సమాచారం అయితే వెల్లడి చేశారు మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు. 3 రోజుల నుంచి కూడా మాజీ మంత్రి కేటీఆర్, ఆ తర్వాత హరీష్ రావు, కేసీఆర్ వీళ్ళంతా కూడా సమాలోచన జరిపారు, సమావేశమయ్యారు. జగదీశ్వర్ రెడ్డి తోటి కూడా నిన్న చాలాసేపు కూడా చర్చించారు. మరికొంతమందికి కూడా సిట్టింగ్ నోటీసులు అందించే అనివార్యం ఉంది, అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఏదేమైనా సరే మాజీ ముఖ్యమంత్రి రాష్ట్ర చంద్రశేఖరరావు ఖచ్చితంగా ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్ నివాసంలో మీకు అందుబాటులో ఉంటారు, మీరు అక్కడికి రావచ్చు. వచ్చిన తర్వాత మీరు ఏదైతే 2020-2024లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన ఆ కేసు ఉందో దానికి సంబంధించింది వెల్లడించడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కొంత సంకేతం అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది. దాంతో పాటు చూసినట్లయితే గతంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కూడా ఇద్దరు హాజరై వచ్చారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో.
ఆ కేసీఆర్ కూడా హాజరు కాబోతున్నారు కనుక బీఆర్ఎస్ పార్టీలో కొంత ఉత్కంఠ నెలకొంది. నిజంగా ఏం జరగబోతుందని అంటే దాదాపు నాకు బీఆర్ఎస్ సంబంధించిన బీఫామ్లు అందించే అవకాశం ఉంది. ఉప ఎన్నిక ఉంది, కొంత సమయం గడువు ఇవ్వాలంటే కూడా వాళ్ళు ఇవ్వలేని పరిస్థితి అని చెప్పి కూడా దాని న్యాయ నిపుణులతో చర్చించిన ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ ఖచ్చితంగా ఆదివారం ఆ నందినగర్ లో 3 గంటలకు అందుబాటులోకి ఉంటారు కనుక ఆ విషయంలో మీరు రావచ్చని చెప్పారు. అక్కడికి పోలీసులు కావచ్చు, లేకుంటే ఆ భద్రత వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ ఆ నందినగర్ అక్కడికి వెళ్ళి నివాసంలో మాత్రం విచారించడానికి వాళ్ళకి కావాల్సిన అందుబాటులోకి తీసుకోవాల్సిన విషయాలు కావచ్చు, ట్రాఫిక్ నియంత్రణ కావచ్చు, వీటన్నిటిని కూడా క్లియర్ చేసుకునే పనిలో మాత్రము అక్కడ పోలీస్ శాఖ పడ్డట్టు తెలుస్తుంది. దాంతో పాటు ఎవరైతే హాజరు కాబోతున్నారంటే కేసీఆర్ ఎంబడి మాజీ మంత్రి కేటీఆర్, హరీష్ రావు, తర్వాత జగదీష్ రెడ్డి, ఆ తర్వాత ప్రశాంత్ రెడ్డి, కొంతమంది కాసేపటి క్రితం మాత్రము అక్కడికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ రామచంద్రరావుతో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చినట్లయితే తెలుస్తుంది అలెక్య. దుర్గారెడ్డి అయితే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఇంకా ఆ సీటు ఎలాంటి అడుగుతానే కేసీఆర్ని ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతుందనే దానిపై కూడా ఉత్కంఠ నెలకొందని చెప్పాలి. అయితే రేపు నందినగర్ నివాసంలో కూడా కేసీఆర్ విచారణకు సిద్ధంగా ఉంటామంటూ ఇప్పటికే సిట్కి రిప్లై ఇచ్చారు. ఏదైతే ఇప్పటి వరకు నోటీసులు నందినగర్ నివాసంలో ఆయన ఇంటికి అంటించి వెళ్లడంపై కూడా కాసేపటి వరకు కొంత వాగ్వాదం అయితే జరిగిందనే చెప్పాలి. ఎందుకు నోటీసులు ఇంటికి అంటించి వెళ్లడం సరికాదంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు అయితే కొంచెం రాదంతం చేసిన ఘటనలు చోటు చేసుకున్నాయి. కేసీఆర్కి నోటీసులు ఇచ్చినప్పటి నుంచి కూడా ఎలక్షన్ వరకు టైం అడిగాము, మున్సిపల్ ఎలక్షన్ కౌంటింగ్ పూర్తయ్యే వరకు కూడా సమయం అడిగినా కూడా ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు ఇంత తొందరపడుతుందంటూ కూడా నిన్నటి వరకు పలు వివాదాలు చెలరేగాయని చెప్పాలి. దీనిపై బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మరొకసారి అటు కేసీఆర్ ఇచ్చిన నోటీసులకు సైతం సిట్ రిప్లై ఇస్తూ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు తన నందినగర్లోని నివాసంలో అందుబాటులో ఉండాలంటూ నందినగర్ నివాసానికి సిట్ అధికారులు వెళ్లి నోటీసులు ఇంటికి అంటించారు. ఎందుకంటే నివాసంలో ఎవరు అందుబాటులో లేరు, తన పిఏ కూడా అందుబాటులో లేకపోవడంతో ఇంటికి నోటీసులు అంటించైతే వెళ్లిపోయారు. సో దీంతో ఇప్పటి వరకు కేసీఆర్ దీనిపై ఎలా స్పందిస్తారా, అసలు రేపు కూడా విచారణకు వస్తారా లేదా అన్న ఉత్కంఠ అయితే నెలకొంది. అయితే కొంతమంది నేతలతో దీనిపై చర్చించిన అనంతరం కూడా రేపు నందినగర్ నివాసంలో కేసీఆర్ అయితే విచారణకు అందుబాటులో ఉంటామంటూ కూడా అంగీకారం తెలిపారు. సో దానికి సంబంధించి బ్రేకింగ్ కూడా చూస్తున్నాము. అయితే రేపు సిట్ ఎలాంటి విషయాలు రాబట్టబోతుందనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారిందనే చెప్పాలి. సో ఇప్పటి వరకు పలువురిని ప్రశ్నించిన సిట్ అధికారులు అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది ఇప్పటి వరకు ప్రశ్నించిన వారిలో ఒక పెద్ద ఆయన ఉన్నారు అనే అంశం కేసీఆర్ వరకు వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ నుంచి ఎలాంటి సమాధానాలు రాబట్టబోతుంది, సో దీనందరికీ మెయిన్ పాత్ర ఎవరు, ఇంకా కేసీఆర్ నుంచి ఇంకెవరన్నా ఉన్నారా, లేదంటే కనుక ఇంకా ఎవరన్నా ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయనేది కూడా రేపటితో తెరబడుతుందని చెప్పాలి. ఇక బ్యాక్ టు దుర్గారెడ్డి. మనం చూస్తున్నాం కదా, ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం అయితే నందినగర్ నివాసానికి కేసీఆర్ చేరుకున్నారా, అలాగే రేపు సిట్ ఎలాంటి ప్రశ్నలు అడగబోతుందనేది కూడా ఉత్కంఠంగా మారిందని చెప్పాలి. మరి కేసీఆర్ ను ప్రశ్నించేందుకు సిట్ ఎలా సిద్ధమవుతుంది? అంటే అలాగే ఇప్పటివరకు చూస్తే మాత్రము కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి ఎర్రబెల్లి ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. 3 రోజుల నుంచి కూడా హరీష్ రావు, కేటీఆర్, ఆ తర్వాత కేసీఆర్, జగదీష్ రెడ్డి వీళ్ళంతా కూడా వాళ్ళందరూ కూడా ఇప్పుడు సమావేశం అయిన తర్వాత నందినగర్ కు రేపు ఉదయం 9 గంటల తర్వాత వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నిజంగానే ఇప్పుడు సిటీ అధికారులు కోరిన నేపథ్యంలో మాత్రం వాళ్ళు 2 సార్లు నోటీసులు ఇచ్చారు కనుక ఒక నోటీస్ మాత్రం ఆయన తిరస్కారకు గురై, అంటే దాదాపు ఆయన ఇచ్చిన వారికి రిప్లైకి మాత్రము ఆ సిటీ అధికారులకు సమావేశానికి మాత్రం మేము ఆ సిటీ పరిధిలో మాత్రం విచారిస్తామనుకుంటున్నాం తప్ప బయటకు రాలేమని చెప్పారు. ఆ తర్వాత నందినగర్లకు రేపు ఆదివారం సాయంత్రం 3 గంటలకు మాత్రము ఆ కేసీఆర్ అక్కడికి రాబోతున్నట్లయితే కొంత సమాచారం జరుగుతుంది. ఆ తర్వాత కూడా మాజీ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు కూడా అక్కడికి వచ్చినాక న్యాయ నిపుణులతో కొంత ఆ చర్చా విషయాలు కావచ్చు, ఎలాంటి సమాలోచనలు చేశారు, ఏంటిది ఎలా వెళ్ళబోతున్నారు ముందుకు ఒక నిర్ణయాత్మకంగా ముందుకు వెళ్ళడానికి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొంత చంద్రశేఖరరావు కొంత నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా రేపు మాత్రము సిటీ అధికారుల ముందు ఆ సాయంత్రం 3 గంటలకు హాజరవుతారని అంటున్నారు. ఇప్పటివరకు అయితే వాళ్ళు మాత్రం కోర్టుకు వెళ్ళి ఒక అడ్వకేట్ సంప్రదించి ఆ తర్వాత కూడా కోర్టు ఆర్డర్ తెచ్చుకునే అవకాశం అయితే ఉంది. అంటే పూర్తిగా సహకరిస్తారా లేకుంటే వస్తారా రారనేది కూడా సందిగ్ధం నెలకొంది. ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో కావచ్చు, లేకుంటే పార్టీలో చేరికలు ఉన్నాయి, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో బీఫామ్ అందించే అవకాశం ఉంది కనుక కొంత గడువు కావాలని చెప్పి మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కోరినా కానీ సిటీ అధికారులు అలాంటి విషయం కాకుండా ఒక రోజు గడువిస్తామని చెప్పి తెల్లారి కూడా మరో నోటీసులు అందించడం జరిగింది. ఆ తర్వాత వాటికి రిప్లై కూడా వాళ్ళకు సంబంధించిన లాయర్లకు కావచ్చు, న్యాయ నిపుణులతో సంప్రదించిన తర్వాత ఒక నిర్ణయానికి అయితే రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక 2 రోజుల నుంచి కూడా హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్, తర్వాత జగదీష్ రెడ్డి కూడా ఫామ్ హౌస్ లోనే కొంత సమావేశము చర్చ ఒక నిర్ణయానికి అయితే వచ్చారు.
దాదాపు 700 ఫోన్ ట్యాపింగ్ జరిగింది కనుక గతంలో అందులో మాత్రము లాయర్లు, అడ్వకేట్లు, మాజీ ఆ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, తర్వాత ఆ సాధారణ వ్యక్తులు, జర్నలిస్టులు చాలా మంది ఉన్నారు కనుక మరికొంతమంది కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇతర ప్రముఖులకు కావచ్చు, ఖచ్చితంగా కేసీఆర్ హాజరైన తర్వాత కూడా మరికొంతమంది కూడా నోటీసులు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ దుర్గారెడ్డి, థ్యాంక్ యూ. ఇక కేసీఆర్ రేపు విచారణకైతే అంగీకరించడంపై కూడా అటు బీఆర్ఎస్ నేతలు స్పందించారు. వారు ఏమంటున్నారు చూద్దాం. చెప్పేటువంటి మాట కేసీఆర్ ఏ తెలంగాణ మూలాలు ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఎక్కడ బతుకుతున్నటువంటి మనిషిని అడిగినా తెలంగాణ సాధించినటువంటి సాధకుడు ఎవరు అని అంటే కేసీఆర్ అనేది ఆస్ట్రేలియాలో ఉన్న తెలుగు ఆయన చెప్తాడు, ఫిజీలో ఉన్న తెలుగు ఆయన చెప్తాడు. నిన్నగాక మొన్న అంతరిక్షంలోకి పోయి తెలంగాణ మూలాలు ఉన్నటువంటి రాజాచారిని అడిగినా కూడా చెప్తారు. ఇది చరిత్ర. ఒక జాతి కోసం తన జీవితాన్ని అంకితం చేసి తన ప్రాణాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడ్డటువంటి మహానుభావుని పట్ల, నాయకుడి పట్ల, అదేవిధంగా పరిపాలన అంటే విజ్ఞత, పరిపాలన అంటే దార్శనికత, పరిపాలన అంటే ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టడం, పరిపాలన అంటే ప్రజలు ఆశించిన దానికంటే గొప్ప అవకాశాలు వాళ్ళు కల్పించడం అనేటువంటి దాన్ని ప్రూవ్ చేసినటువంటి నాయకుడు కేసీఆర్. ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి, ఆ మెలకువలను నేర్చుకోవాలి. తెలంగాణ దేశానికి ప్రామాణికంగా తయారైంది, ఆ పరంపరను కొనసాగించాలనేటువంటి ఆలోచన ఉండాలి తప్ప ఏదో మసిబూసి మారేడుగాయ చేసి ఎదుటి వాళ్ళ మన చిన్నప్పుడు ఎవరైనా ఒక గీత గీసి దీన్ని చిన్నగా చేయమంటే దాని మీద పై పెద్ద గీత గీసేది. వీళ్ళ మూర్ఖత్వాలు గట్లున్నాయి. పని విధానంతో మెప్పించాలి. పాలకుడుగా ఇప్పుడు తెలంగాణ సమాజం ఎప్పుడు హర్షిస్తుంది? కేసీఆర్ గారు అనేక హామీలు ఇచ్చిండు, అనేక స్కీములు అమలు చేసిండు. హామీలు ఇవ్వనటువంటి స్కీములను కూడా అమలు చేసినటువంటి చరిత్ర ఆయనది. మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయండి, ఇంకా ఇయ్యనటువంటి హామీలను కూడా అమలు చేస్తే కేసీఆర్ గారి కంటే గొప్ప పాలకుడు అనేటువంటి గౌరవం ప్రజల దృష్టిలో మీకు కలుగుతుంది. అది వాస్తవం అవుతుంది కూడా. కానీ కేసీఆర్ గారి ఆనవాళ్ళను చెరిపేయడం, ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకపోవడం, హామీలు అమలు చేయండి అని నిలదీస్తే దుర్భాషలాడడం. రేవంత్ రెడ్డి గారు, ఇది ప్రజాస్వామ్యం. ఖచ్చితంగా చరిత్రలో నియంతలకు లేదా మాకు ఎదురు లేదని విర్రవీగినటువంటి వాళ్ళు కూడా కాలగర్భంలో కలిసినటువంటి చరిత్ర ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు ద్వారా అనేకం చూసినాం.